అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక నవీన్ పోలిశెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి? ఏంటది? అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక రాజు అంటే ఇంత గ్యాప్ ఏంటనా? అనే టైం దేర్ లివ్డ్ ఎ కింగ్. ఓకే ఓకే ఓకే, అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు, అది గ్యాప్ వచ్చింది అంతే. వచ్చిందా, తీసుకున్నావా అని రాశా. లేదు, ఇందాక చెప్పాను కదా సార్, 2024 అది మా మమ్మీ అంటా ఉంటుంది, సినిమాలు కంటిన్యూస్గా హిట్ అవుతుంటే ఎవడో విరూపాక్ష జయించినట్టున్నాడు, అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది. బట్ అది చెప్పాను కదా, అది ఒక బ్యాడ్ ఇయర్, అది మర్చిపోదాం. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా, మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానివల్ల మా అందరికీ, నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్బ్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు, నువ్వు రికవర్ అయిన తర్వాతే సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా.